హైట్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ వర్ మెజర్డ్ ఇన్ సెంటీమీటర్స్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ 10 స్టూడెంట్స్ యొక్క హైట్స్ సెంటీమీటర్లో ఇచ్చానంట. ఏమి తెలుగులో చూస్తే 10 మంది విద్యార్థుల ఎత్తులను సెంటీమీటర్లో కొలిచారు మరియు ఈ ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 10 స్టూడెంట్స్ హైట్స్ ఎత్తులు ఏం చేసినాడంటే సెంటీమీటర్లో ఇచ్చాడు, విధంగా ఇచ్చాడంట. మరి క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ హైట్స్ మోర్ దాన్ ది మీన్ హైట్. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ హైట్స్ మోర్ దాన్ ది మీన్ హైట్ అంటే మీన్ హైట్ కంటే ఎక్కువ హైట్ కల విద్యార్థులు ఎంతమంది, స్టూడెంట్స్ ఎంతమంది అని చెప్పి అడుగుతున్నాడు. మన తెలుగులో చూస్తే ఎంతమంది విద్యార్థులు సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నారు. సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుని కలిగి ఉన్న విద్యార్థులు ఎంతమంది అంటున్నాడు. అంటే అక్కడ ఏం చేయాలి, మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, అది సగటును ఫైండ్ అవుట్ చేయాలి. మరి మీన్ డెఫినేషన్ ఏమనుకు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి సగటు అంటే మనకు పరిశీలనాంశముల మొత్తము బై పరిశీలనాంశముల సంఖ్య. ఆల్రెడీ ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, ఇప్పుడు వీటికి టోటల్ చేద్దాం మనం, అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చేద్దాం. ఓకే, ఏమొస్తుంది మళ్ళా 5 9 14 14 7 21 21 3 24 24 8 32 32 2 34 35 5 40. ఓకే, నెక్స్ట్ 9 12 16 19 21 26 29 29 32 32 32 3 35 35 4 39. నెక్స్ట్ ఇది ఆల్రెడీ 10 1 ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 10 3 ఎంత 13 అన్నమాట. ఇది మనకు పరిశీలనాంశంలో మొత్తం సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. మరి మీన్ కావాలంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 అంటే పరిశీలనాంశంలో మొత్తము బై పరిశీలనాంశంలో ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఏం చేయొచ్చు మనం, ఎంత 139 అనమాట. ఇది మనకు సగటు. ఓకే, మీన్ ఇది. మరి దీనికంటే ఎక్కువ హైట్ అంటే 139 కంటే ఎక్కువ హైట్స్ ఎవరెవరు ఉన్నారు చూద్దాం. మరి ఇక్కడ ఉంది ఒకటి 140, నెక్స్ట్ 155, నెక్స్ట్ 147, ఆ తర్వాత 152 ఉంది. ఇంకేం లేవు ఇంకా. కాబట్టి ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 అంటే 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి అర్థం. మరి ఏ ఆప్షన్ అంటే ఇచ్చిన వాటిలో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.